రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీ కేంద్రంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిన్న గణపతి పూజ, చండీ హోమం, యంత్ర ప్రతిష్ఠ, నేడు అమ్మవారి కళ్యాణం, అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణంలో స్థానిక కౌన్సిలర్లు విద్యా విజేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పసుల రాజేందర్ పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కలిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు అన్నారు. పెద్దంబర్పేట్ గ్రామంలో గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా, అత్యంత వైభవోపేతంగా శ్రీ పోచమ్మ తల్లి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. గ్రామ పెద్దలు, గ్రామ కౌన్సిలర్లు, గ్రామాది ఉన్నటువంటి సకల మనుషులు కూడా ఈ అమ్మవారి సేవలో నిమగ్నమై మరి కుల, మత, జాతి, తన భేదాలు లేకుండా ధర్మానికి ప్రతిరూపంగా మనకు కనిపించేటువంటిదే ఈ యొక్క పెద్దంబర్పేట గ్రామంగా చెప్పుకునే విధంగా వీళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించారు. అమ్మవారికి జరిగినటువంటి ఈ యొక్క మొదటి రోజు గణపతి పూజ నుంచి ప్రారంభం చేసి మొదటి రోజు సాయంత్రం జలాధివాసం, రెండవ రోజు పొద్దున మహాస్నవనం, చండీ హోమం, నిన్న సాయంకాలమున ధాన్య పుష్ప ఫల శియాదివాసములు, ఇవాళ ఉదయం 5:45 అమ్మవారి యంత్ర ప్రతిష్టాపన, తర్వాత నేత్రోన్మీలనం, మహాపూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్టాపన, బలిప్రదాన కార్యక్రమాలతోని అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమం వలన మన యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా సకల సమృద్ధి కలగాలి. 4వ వార్డులో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠని గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా పూజలు ఏర్పాటు చేసుకొని ఫైనల్గా ఈరోజు శాంతి కళ్యాణం నిర్వహించి ఘనంగా పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరూ కూడా బోనాల పండుగను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ యొక్క పునఃప్రతిష్ఠకు సహకరించిన గ్రామ పెద్దలకి, పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.